చాలా మంచి పద్ధతి కాదు. మీరు దయచేసి మీరు మారండి, మీ బాధ్యతలు నిర్వర్తించండి. మీకు ప్రతిపక్ష హోదా కలిగించండి ప్రజలు. కొన్ని విషయాలు రాజకీయం చేయండి, మాకు అభ్యంతరం లేదు. కొన్ని రాజకీయం చేయడము సముచితం కాదు. అందుకే మీరు ఏ విషయమైనా నేను మొదలే చెప్పిన మీకు ఇప్పటి వరకు సంవత్సరం 2 మాసాలు అయినా కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా ముఖ్యమంత్రి గారి గడప దొక్కలేదు, మంత్రుల గడప దొక్కలేదు. అంటే మీరేమైనా ముగ్గుల మీదకి వెళ్ళి దిగబడ్డోళ్ళా? ప్రజలు ఓట్లేస్తే కదా గెలిచింది. మీ బాధ్యత ఎందుకు మీరు నిర్వర్తిస్తలేరు? మీకు రాత్రిళ్ళు పడుకుంటే కూడా రేవంత్ రెడ్డి గారి కలలో వస్తున్నాడు. ఉలిక్కి పడుతున్నారు రేవంత్ రెడ్డి అంటే. రేవంత్ రెడ్డి ఒక ప్రజానాయకుడిగా ఎదిగిండు. ఆయన నిర్విరామంగా కృషి చేస్తుంటే, కేబినెట్ అంతా పనిచేస్తుంటే మీరు తట్టుకోలేక నిందలు అపవాదులు ఇస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇంకా మాట్లాడాలంటే గత 10 సంవత్సరాల పరిపాలన విషయంలో అనేకమైన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మేము తొందరపడలేదు. ప్రతి రాజకీయం చేసుకోవాలనే దృక్పథం మాకు లేదు. ఈ ఆత్మహత్యల విషయంలో ప్రత్యేకంగా అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ చాలా బాధ్యతగా తీర్చుకున్నది. దీని విషయంలో ఒక శాశ్వతమైన పరిష్కారానికి అప్పట్లో కూడా ఇంకా ఒక మాట దీనికి యాడ్ చేస్తున్నా నేను. దీంట్లో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళలో కౌలు రైతులు ఎక్కున్నారు. నిన్న మేము పిలిచింది హోమ్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారి వచ్చిండు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిండ్రు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అన్ని రంగాల వాళ్ళు కూడా ఉన్నారు. పూర్తి వివరాలతో రమ్మని చెప్పినాం. కౌలు రైతు విషయంలో ఆనాడి నుంచి కూడా కౌలు అనేది సర్వసాధారణమే. కౌలు అనేది ఇప్పుడు కాదు, నిజాం కాలం నుంచి కూడా కౌలు వ్యవసాయాలు జరుగుతున్నాయి. ఆ కౌలు రైతుకు జరిగే ఇబ్బందులు ప్రత్యేకంగా బ్యాంకులలో వాళ్ళకి రుణం కష్టం. కమర్షియల్ బ్యాంకులలో ఒక కౌలు రైతుకి అప్పు ఇవ్వడం కష్టం. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే 2011లో లైసెన్స్డ్ కౌలుదారు చట్టం తీసుకొచ్చింది. అప్పుడు మొట్టమొదటిసారి జాతీయ బ్యాంకుల ద్వారా ఆ కౌలు రైతులకు అప్పు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సబ్సిడీలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజులలో బాగున్నారు. మళ్ళీ మేము అధికారానికి వచ్చిన తర్వాత ఇప్పుడు మొన్న మా ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు తీసుకున్న చొరవతోని బోనస్ ఇచ్చినాం సన్నుళ్లకు. ఆ బోనస్ వల్ల కూడా కౌలు రైతులకి చాలా లాభమైంది. వాళ్ళకి ఆర్థికంగా బాగా బలపడ్డారు. అంటే కార్యాచరణ ప్రణాళిక ఉండాలి కానీ కేవలం బురదలే మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. దీనికి ఇంకా చాలా ఎక్సర్సైజ్ చేసేది ఉంది. కాబట్టి నేను సముచితం అనుకున్నా ఏంటంటే, మేము ఇప్పుడే మీడియాకు రావద్దని అనుకున్నాం. ప్రత్యేకమైన పరిస్థితులలో ప్రతిపక్షం అప్పుడే ఎగిరెగిరి మాట్లాడుతున్నారు కాబట్టి దానికి సరైన సమాధానం చెప్పాలని మిమ్మల్ని పిలిచడం. దయచేసి నేను ఇందాక మనవి చేసింది మా చొరవ వల్ల ఆ కుటుంబానికి ఏ విధంగా రుణమాఫీ జరిగింది, ఉద్యోగం, ఇవన్నీ కూడా మీ ద్వారా పోతే బాగుంటుందనే అభిప్రాయంతో చెప్పడం. కమిషన్ ద్వారా రైతాంగానికి, కౌలు రైతులకి మీరు తొందరపడి మీ ప్రాణాలు తీసుకోకండి. ప్రభుత్వం, సమాజం, కమిషన్ మీ ఎంబడి ఉన్నది. ఇంకా దీనిపైన అనేకమైన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇది కొత్తగా వచ్చిన కౌలు రైతుల వ్యవసాయం కాదు. దాంట్లో ఇంకొక మాట చివరిగా, మేము తెలంగాణలో ఈ ప్రైవేట్ అప్పులు అనేది ఒక్క తెలంగాణలో చాలా ఇస్తారు. ఇష్టం వచ్చినట్టు ఇంట్రెస్ట్ వేస్తారు. అది ఒక్కొక్క సందర్భంలో ఈ ప్రైవేట్ అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ వేయడమే కాకుండా 4 రోజులు ఆలస్యమైతే ఇంటి దగ్గర పోయి దర్వాజ దగ్గర కూర్చుంటాం. అనేకమైన ఇబ్బందులు పెడతారు, మానసికంగా ఇబ్బంది పడతారు. అందువల్లనే ప్రైవేటు అప్పుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న కేసులు మెజారిటీ కేసులు ఉన్నాయి ఇందులో. కాబట్టి ప్రైవేటు అప్పుల పైన నియంత్రణ చేయడానికి కూడా ఇదివరకున్న చట్టం, మనీ లెండింగ్ చట్టాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరణ చేసి, చట్టమైతే ఉంది, దానికి కొత్త రూల్స్ కూడా ఫ్రేమ్ చేయబడ్డాయి. రెవెన్యూ మినిస్టర్ గారిని మేము వెళ్ళి రిక్వెస్ట్ చేసినాం, తయారైంది. రేపు మాకు ఆ చట్టం ద్వారా ఎక్కడెక్కడైతే ప్రైవేటు అప్పులు ఇచ్చే ఏజెన్సీలు లేవు వాళ్ళకి ఖచ్చితంగా లైసెన్స్ లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన ఇంట్రెస్ట్ శాతం అంతకంటే ఎక్కువ ఇస్తే గాని, రైతుని ఇబ్బంది పెడితే గాని శిక్ష పడే పద్ధతిలో చట్టం ఉన్నది. అది కూడా వెంటనే అమల్లోకి వస్తుంది. మళ్ళీ ఇవాళ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ తో మాట్లాడి వెంటనే అందరూ కలెక్టర్లకు చెప్పి ఇది అమలు చేసేటట్టుగా. ఇది ప్రైవేటు అప్పులతోని కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనేది అది హోమ్ డిపార్ట్మెంట్ చెప్తున్నది, లేకపోతే ఎన్జిఓలు చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ చర్యలు ఒకటొకటిగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ
మీరు రాష్ట్రంలో ఒక మాట, బీజేపీ కేంద్రంలో ఇంకొక మాట. మీరు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమండి కిషన్ రెడ్డి గారు, మీరు చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలు ఒకటా రెండా? 3 నల్ల చట్టాలు తీసుకొచ్చారు. రైతులంతా ఉద్యోగం చేస్తే ఉపసంహరించుకుంటారు. దాన్ని కాదని మొన్న ప్రైవేట్ మార్కెట్ వ్యవస్థను మళ్ళా బజార్లో పెట్టారు. మీరు దేశం మీదనేమో యాంటీ ఫార్మర్ నిర్ణయాలు తీసుకుంటారు. రాష్ట్రానికి వచ్చేటప్పటికి మా మీద మీరు గురిజడానికి ప్రయత్నం చేస్తాం. కిషన్ రెడ్డి గారు, ఎప్పుడు కూడా మీరు జాతీయ పార్టీలో అధికారంలో ఉన్నది కాబట్టి దేశాన్ని చూడండి. మీరు కూడా జాగ్రత్తగా మాట్లాడండి ఏదైనా అపవాలు పెట్టేటప్పుడు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ అయితే బరితెగించిపోయింది. ఇంకా ఎక్కువ ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూల పైన మీరు ఎప్పుడైనా మాట్లాడితే కమిషన్ ఊరుకోదు అనే మాట మనం చేస్తా ఉన్నాం.